హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. సో ఇవాళ అయితే ఒక వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో షాపింగ్ వ్లాగ్ అనమాట. సో మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. సో పైన ఉన్న అన్నీ కిందికి దిగారు. మా దిశు అంటే బాగా ఇష్టం అతనికి, బట్ మా దిశు అయితే అతని దగ్గరికి వెళ్ళదు. సో నేనైతే రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి. సో మా హస్బెండ్ చెప్తున్నాను, ఇటు సైడ్ చూడు, ఒకసారి హాయ్ అని చెప్పు అందరికీ మా ఛానల్లో అని చెప్పి. సో పిల్లలైతే ఇంకా తొందర రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. పిల్లలు అయితే ఆల్వేస్ ఎక్సైటెడ్గా ఉంటారు బయటికి వెళ్ళాలంటే. సో దిశు అయితే హాయ్ చెప్తుంది మీ అందరికీ. తనకు కూడా ఒకసారి హాయ్ చెప్పండి కమెంట్లో. సో ఫైనలీ వీళ్ళ డాడీ అయితే హౌస్కి లాక్ వేస్తున్నారు. సో మా దిశకి అయితే నేను పిలిచాను, నా దగ్గరికి వచ్చింది. సో దానికి అర్థమైపోతుంది ఈ మధ్యన మమ్మీ ఏం చేస్తుంది, మమ్మీ షూట్ చేస్తుంది వీడియోస్ అని. సో తన పోజెస్ కూడా ఇస్తుంది మంచిగా. అండ్ ఇక్కడ మేము అందరం రెడీ అయిపోయాం బయటికి వెళ్ళడానికి. సో వెళ్తున్నాం అనమాట నెక్స్ట్. సో ఇక్కడ గేట్ ఓపెన్ చేశాడు మా బాబు. సో ఈ గేట్ స్పెషల్గా మా బాబు కోసమే పెట్టించాం. వాడు సెకండ్ ఫ్లోర్లో పడిపోయాడని చెప్పి సైకిల్తో ఆ గేట్ పెట్టించాం అనమాట సేఫ్టీ కోసం. అప్పుడు 3 years ఉండేవాడు వాడు. సో ఫైనల్లీ ఇంకా నేను కూడా దిగుతున్నా కిందకి. అండ్ కిందకి వచ్చేసాం. వాళ్ళ డాడీ అయితే స్కూటీ తీస్తున్నారు బయటికి. దిశు బయట ఇలా వెయిట్ చేస్తుంటే మా నేబర్ కింద ఉంటారు, ఆమె దిశుకి పట్టుకుంది, అలా బైక్ మీద కూర్చొని పెట్టుకుంది. దిశు అయితే చాలా ఇక్కడ అందరికీ నచ్చుతుంది. మా పాప అందరూ వెతుకుంటారు, చాలా ముద్దులాడుతారు తనకైతే ఇక్కడ. సో తనైతే అనుకుంటుంది డాడీ నాకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి తను పిలుస్తుంది రిటర్న్ వెళ్తామని. సో ఫైనలీ వాళ్ళ డాడీ అయితే స్కూటీ పైన కూర్చొని పెట్టేశారు. అండ్ నౌ షీఈస్ వెరీ హ్యాపీ. సో ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా ముందుకు మీకు వీడియోలో తెలిసిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో తనైతే ఆంటీకే బాయ్ చెప్తుంది. సో ఫైనలీ అయితే మాల్కి వచ్చేసాం. ఎక్కువగా నేనైతే మాల్కి ఎక్కువగా వెళ్తాను, ఎందుకంటే నాకు పిల్లలతో తిరగాలంటే కంఫర్టబుల్గా మాలే అనిపిస్తుంది. ఢిల్లీలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ వీళ్ళ డాడీకి అయితే అతని డ్యూటీ నుండి ఫ్రీ టైం అయితే దొరకదు అన్ని ప్లేసెస్ ప్రజెంట్ తిప్పాలంటే. బట్ నాకు ప్రామిస్ చేస్తున్నారు ఎప్పుడు ఫ్రీ అవుతారు, లీవ్ తీసుకుంటారు, మొత్తం తిరుగుతామని. సో అప్పుడు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ మాల్కి ఎందుకు వచ్చామంటే ఇంట్లో చాలా వస్తువులు పాడైపోయినాయి, థింగ్స్ మేము డైలీ యూజ్ చేసినవి. సో అవి కొన్ని పర్చేస్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి కుక్కర్ అనమాట. ఒక 4 years అయిపోతుంది. సో కుక్కర్ బాగానే ఉంది కాబట్టి విజిల్స్ అంటే తొందరగా రావు. అండ్ నాకు చాలా భయం కుక్కర్ ఎక్కడ పేలిపోతుందని. సో నేను ఇక్కడ చూస్తున్న కుక్కర్స్. సో ఈ కుక్కర్ అయితే నాకు చాలా నచ్చింది. సో మా నలుగురికి అయితే సరిపోతుంది ఫుడ్ దానిలో అని చెప్పి అది తీసుకున్నా. సో మా హస్బెండ్కి అడుగుతున్నాను ఇది బాగుంది చెప్పండి ఎలా ఉందని. సో ఏదైనా ఇద్దరం డిసైడ్ అయ్యే తీసుకుంటాం ఎప్పుడైనా. నెక్స్ట్ ఈ కడాయి అయితే నచ్చేసింది. ఇది ప్లాన్లో అయితే అసలు లేదు, బట్ నాకు నచ్చేసింది అని చెప్పి నేను సైడ్ పెట్టుకున్నా. ఇంకా అక్కడ రేట్ ఒకటి రాసి ఉంది, బట్ వాళ్ళు చెప్పారు వేరే రేటు 1099కి వస్తుంది అనుకున్నా. బట్ ఆ కడాయి డబ్బా మెయిన్ డబ్బా అయితే అక్కడ లేదు. సో మా హస్బెండ్ అయితే వెతుకుతున్నారు ఏ డబ్బా అని చెప్పి. సో నెక్స్ట్ ఈ వేరేది కూడా తీశారు, చెక్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న రేట్ అయితే ఫిక్స్ కాదు, అది వేరేది ఉంటుందని అతను చెప్పారు. ఆల్రెడీ అక్కడ ఉన్న సేల్ బాయ్ కూడా చెప్పాడు అనమాట. సో ఈ కడాయి కూడా చూసారు కానీ నాకు అంతగా నచ్చలేదు, నాకు అదే నచ్చింది. కొంచెం బాగా డిఫరెంట్గా యూనిక్గా ఉందని చెప్పి. సో ఇక్కడ మా దిశు అయితే చాలా ఏడుస్తుంది, వాళ్ళన్నీ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు దానికి. సో ఒక్కొక్కసారి మంచిగా చూసుకుంటాడు, ఒక్కొక్కసారి ఏడిపేస్తాడు వాళ్ళన్నీ. తనైతే ఇంకా జాలీగా ఇటు అటు తిరుగుకుంటుంది, ఏంటవుతుంది ఏం చేస్తున్నారని చూస్తుంది. సో చూస్తున్నారు కదా తన షాపింగ్. ఇంకా ఎప్పుడైనా వాళ్ళ డాడీ వెనకట్లే ఉంటుంది, నా దగ్గర అంటే వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది, నా దగ్గర చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ డాడీ ఉన్నప్పుడైతే. సో మా దర్శిత్కి అయితే కొన్ని స్టేషనరీ ఐటమ్స్ చూస్తున్నా, స్కూల్కి వెళ్తున్నాడు కదా ఈ మధ్యన అని చెప్పి. సో ఫైనల్లీ సేల్స్ బాయ్కి అయితే రప్పించారు వాళ్ళ డాడీ. అండ్ ఈ బాక్స్ చూపించండి అని చెప్తే తీసారు అతనైతే. సో ఐరన్ బాక్స్ కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ అయితే చూస్తున్నారు అనమాట.
సో ఇంకా పైకి వెళ్తున్నాం, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. స్పెషలీ వాడు స్కూల్ కోసం అని చెప్పి లంచ్ బాక్స్ వెతుకుతున్నాం. చాలా లంచ్ బాక్సెస్ వెతికాం కానీ మాకు ఎలా కావాలి అది దొరకలేదు. అన్ని ప్లాస్టిక్వే ఉన్నాయి. సో పిల్లలకైతే ప్లాస్టిక్లో అయితే అసలు పెట్టకూడదు, దానివల్ల చాలా అంటే జబ్బులు వస్తున్నాయి ఈ మధ్యన అని చెప్పి స్టీల్దే తీసుకోవాలనుకున్నాం. సో ఫైనల్లీ ఒకటి దొరికింది మాకు స్టీల్ది. బట్ ఇన్నర్ సైడ్ స్టీల్ ఉంది, అవుటర్ సైడ్ ఇలా ప్లాస్టిక్ ఉంది. సో ఓకే, ఇన్నర్ సైడే మనకు కావాలి కాబట్టి ఇదైతే తీసుకున్నాం. 450 ఎంతో పడింది, బాగుంది అదైతే. సో ఫైనల్లీ ఇంకా మా దర్శి షూట్ చేస్తున్నాడు చూడండి, కెమెరా ఇలా కదిపేస్తున్నాడు. సో ఫైనల్లీ వాడికి వాళ్ళ డాడీ చూపించారు కానీ వాడికి అది కాదు, ఆ వైట్ అండ్ పింక్ కలర్ది నచ్చింది, ప్లాస్టిక్వి. వాడికి ఎప్పుడైనా ఆపోజిటే వెళ్తాడు, మాకంట వేరేదే నచ్చుతుంది ఎప్పుడైనా. సో ఫైనల్లీ వాళ్ళ డాడీ అయితే ఈ లంచ్ బాక్స్ తీసుకున్నారు. అండ్ మా దర్శికి అయితే ఆకలేస్తుంది, ఇంకా నాకు కుర్తి తినేస్తుంది. మా దర్శిత్ ఎప్పుడైనా మాల్కి వెళ్ళినా ఏదో ఒకటి కావాలి వాడికి, ఏదో ఒకటి సర్చ్ చేసి తెస్తాడు, వాళ్ళ డాడీకి చూపిస్తాడు. ఫైనల్లీ ఇది ఒకటి తెచ్చాడనమాట ధనుష్. సో తీసుకోమంటున్నాడు, తీసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు కాబట్టి, కాకపోతే వాళ్ళ చెల్లికి మొత్తం అటాక్ అవుతుంది అది తీసుకుంటే. మొత్తం ఎక్స్పెరిమెంట్ తన మీదే చేస్తాడు ఎప్పుడైనా వాడు. సో ఫైనల్లీ సామాన్లన్నీ తీసుకున్నాం, ఎటు కావాలి బిల్ కట్టేసాం, ఇంకా బయటికి వెళ్తున్నాం. సో మేమైతే ఇంత అనుకోలేదు ఇవన్నీ కొంటామని చెప్పి, ఫైనల్ కొనేసాం, ఇంకా వెళ్తున్నాం. దిశుక్ చూడండి ఎంత మెల్లిగా, చాలా జాగ్రత్త తనకైతే. గర్ల్ బేబీస్ ఎప్పుడైనా జాగ్రత్త మీద ఉంటారు, బాయ్స్ ఎక్కువ దూకుడు చేస్తారు. మా బాబు అయితే చాలా ఎక్కువ, ఎప్పుడైనా దెబ్బలు తగిలించుకుంటాడు. కానీ మా పాప ఇంత చిన్నదానైనా చాలా సమజ్దారి, ఎలా వెళ్ళాలి, మెల్లిగా వెళ్ళాలి, ఇంకా ఏమైనా డేంజరస్ ప్లేస్ ఉంటే అస్సలు వెళ్ళదు, భయపడుతుంది. మా బాబు మొత్తం ఆపోజిట్, ఈ డేంజర్ ప్లేస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్తాడు, ఏముందని తెలుసుకుంటాడు, దెబ్బలు తగిలించే వస్తాడు రిటర్న్. సో ఫైనల్లీ కేఎఫ్సీకి వచ్చేసాం. ఇంకా మా పిల్లలకైతే కేఎఫ్సీ బాగా ఇష్టం. సో ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా అంతే క్యూట్గా ఉన్నారు అసలు. నాకైతే ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో చాలా ఇష్టం. వాళ్ళ డాడీకి అయితే ఎక్కువ టైం దొరకదు డ్యూటీ వల్ల, బట్ కొంచెం టైం దొరికినా కొంచెం బయటికి అలా తీసుకెళ్తారు. ఎక్కువ కేఎఫ్సీ మాల్స్ ఇవే తిరుగుతాం మేము ఎక్కువ, ఎందుకంటే పిల్లలతో అది కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్లీ దిశు అయితే ఇక్కడ నా బ్యాగ్తో ఆడుకుంటుంది. అండ్ వాళ్ళ డాడీ అయితే ఇంకా ఫుడ్ అయితే తెచ్చేశారు. అండ్ మా పిల్లలు ఎంత ఎక్సైటెడ్ అంటే చూడండి మీరే వీడియోలో ఏం చేస్తున్నారు. మా దిశు అయితే టర్న్ అయ్యి ఆడుకుంటుంది, ఇంకా కేఎఫ్సీ వచ్చిందని చెప్తే ఇంకా జస్ట్ టర్న్ అయ్యి ఇంకా చాలా హ్యాపీ అయిపోయింది. తినేస్తాను అని చెప్పి, బట్ అది ఎక్కువ తిందు, చికెన్ అయితే తిందు, అందుకే దానికి వేరేగా ఫ్రెంచ్ ఫ్రైస్ డాడీ అయితే తీసుకొని వస్తారు ఎప్పుడైనా, అవి తినుకుంటుంది. మా దర్శిత్ చూడండి, వాడికి ఎప్పుడు చూసినా నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది, ఫనీగా చేస్తాడు ఎప్పుడైనా. సో నాకు తినబెట్టవా దిశు అని చెప్తే తను ముద్దు పెట్టేస్తుంది అసలు, కానీ తనకి తర్వాత అర్థమైంది తినబెట్టింది నాకు కూడా. సో ఇలా ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇలా బయటికి వెళ్ళడం నాకే కాదు ప్రతి ఉమెన్కి ఉంటుంది, ఆ పిల్లలతో హస్బెండ్తో కొంచెం టైం దొరకాలి, కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పి. సో ఇవాళ అయితే మాకు దొరికింది, ఎందుకంటే డ్యూటీకి వెళ్తే ఇంకా తెలియదు ఎప్పుడు ఏ డ్యూటీ ఉంటుంది, ఎక్కువ బయటే ఉంటారు. డాడీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే డ్యూటీస్ అలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకా పిల్లలే ఉంటాం, నేను ఎంత టైం స్పెండ్ చేస్తాను పిల్లలతో అతను అంత చేయలేకపోతారు, బట్ కొంచెం టైం దొరికినా కూడా ఎక్కడికైనా తీసుకెళ్తారు అలా. సో ఇలా కేఎఫ్సీ తినేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత మా దిశు చూడండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తుంది, బట్ నేనైతే తన చెయ్యి గట్టిగా పట్టున్నా, చాలా గట్టిగా హోల్డ్ చేస్తున్నా. నాకు చాలా భయం బయటికి ఇలా వస్తే, ఎందుకంటే ఢిల్లీలో అసలు చూసుకోరు, చాలా రఫ్ అండ్ బైక్స్ అలా నడుపుతుంటాడు అనమాట. సో ఫైనల్ ఇంకా వేరే మార్కెట్కి అయితే వచ్చేసాం రేషన్ ఐటమ్స్ కోసం, ఎందుకంటే మాల్లో కొన్ని అవైలబుల్ లేవని చెప్పేసి, పప్పులు అవన్నీ లేవని చెప్పేసి ఇక్కడ తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో మా దర్శిత్కి బైక్ దగ్గర కూర్చొని పెట్టాం కాపలా కోసం, ఏదైతే తీసుకున్నాం అవన్నిటికీ మా దర్శిత్ ఇప్పుడు సెక్యూరిటీగా ఉన్నాడు అక్కడ.
సో ఇక్కడ నేను అని చెప్తున్నాను ఏటేటి కావాలి. సో ఎక్కువగా లేడీస్కే కదా ఇంట్లో ఏటున్నాయి ఏటి లేవు చూసుకోవాలి. ఇంకా రేషన్ ఐటమ్స్ అయితే లేడీస్ పర్మిషన్, ఇంకా లేడీస్ ఇష్టమే. ఓన్లీ బిల్లింగ్కి అయితే హస్బెండ్స్ పనికి వస్తారనమాట. సో ఫైనల్లీ బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మా దిశు మమ్మీ అయితే మీ అందరికీ బాయ్ చెప్తుంది, గుడ్ నైట్ చెప్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ చూసి నాకు అనిపించింది 7,000 వీటికే అయిపోయా అని చెప్పి.